సో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు, బాగుంది. ఈ బడ్జెట్ లో భాగంగా ఏ సెక్టార్ కి బెనిఫిట్ ఎక్కువ జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మొట్టమొదట ఈ యొక్క బడ్జెట్ని మీరు బాగా గమనించినప్పుడు ఒక పక్క కోవిడ్ తర్వాత ఉన్నట్లుండి ఎక్స్పెన్సెస్ అన్నీ పెరగడము, ప్రతి ఒక్క మనకు ఆదాయం తగ్గిపోవడము, అలాగే మనకు ప్రపంచ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వాటితో పోటీ పడి రావడము, ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని కనబరుస్తూ ఈ యొక్క నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి బడ్జెట్ చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దాంతోపాటు ఒక పక్క అప్పులను తగ్గిస్తూ రెండో పక్క మనకు పెట్టుబడులను పెంచుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి ఒక త్రిముఖ వ్యూహం ద్వారా మనము చాలా మంచి లాజికల్ స్టెప్ తీసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనకున్న రిసోర్సెస్ ని చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో అది ఒక మంచి స్టెప్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.